కనిగంటి సువర్ణ కుమారి గారి మహిమ జీవితాన్ని, కీర్తి జీవితాన్ని స్మరించుకుంటున్న ఈ ప్రత్యేక సందర్భానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ దేవుని నామములో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. వాట్సాప్లో మీరు పంపించిన ఆ ఇన్విటేషన్ కార్డ్, ఆ మాట వాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఈ సందర్భాన్ని బట్టి మీరు పంపించిన ఆ కార్డులో మీరు వాడిన పదం నాకు చాలా బాగా నచ్చింది. మీరు వినియోగించిన పదం ఏంటంటే, వీఆర్ ఆల్ ఇన్వైటెడ్ ఫర్ ఏ స్పిరిచువల్ ఫేర్వెల్. ఫేర్వెల్ యొక్క గొప్పతనం ఏంటంటే, మళ్ళీ కలుస్తామనే నమ్మకం ఉంటుంది. ఎప్పుడో క్లారిటీ లేదు. 10th క్లాస్లో మొదలు పెడతాం, ఇంటర్మీడియట్లో చేసుకుంటాం, ఇంజనీరింగ్ లేదా డిగ్రీ, ప్రతి సందర్భంలో మనం ఫేర్వెల్ జరుపుకుంటాం. కానీ విడిపోతున్నాం అన్న బాధ ఉంటుంది, కానీ మళ్ళీ కలుస్తున్నాం అనే నమ్మకం ఎక్కడో ఉంటుంది. అదే రీతిలో ఈ స్పిరిచువల్ ఫేర్వెల్ కూడా క్రైస్తవులుగా మనం అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, ప్రతి గుడ్ బై కూడా ఒక నూతన ఆరంభం అంట. స్పిరిచువల్ ఫేర్వెల్ అంటే మనం చెప్పే ప్రతి గుడ్ బై కూడా, ఈరోజు ఒక తల్లిగా, ఒక సహోదరిగా, లేదా బాలన్ గారు తన భార్యగా ఆమెకు చెప్పే గుడ్ బై, మరలా కలుస్తాము, అది కూడా యేసయ్య నామములో మనం మీట్ అవుతామనే ఒక బలమైన నమ్మకంతోనే మనం గుడ్ బై చెప్తున్నాం తప్ప అది నిరుత్సాహంతో కూడింది కాదు. అదేవిధంగా ఇది మనం ఇంటెన్షనల్గా చెప్పే గుడ్ బై. ఇది జీవిత సత్యం. మరణం అనేది యథార్థం, జీవిత సత్యం. మనకు కావలసిన వాళ్ళు దూరమైనప్పుడు బాధపడతాం. ఏ ఆచారం మనం అవలంబిస్తున్నా, ఏ దేవుడిని నమ్ముకున్నా, మన కళ్ళ ముందు తిరిగిన వాళ్ళు విడిచి వెళ్ళిపోతే మనం బాధపడతాం. కానీ ఈ రోజున కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్న విషయం ఏంటంటే, పరిస్థితులను అవగాహన చేసుకొని, అర్థం చేసుకొని సువర్ణ కుమారి గారికి గుడ్ బై చెప్తున్నాం మేమందరం. ఈ గుడ్ బై చెప్పేటప్పుడు మాలో చాలా బాధ ఉంది, కష్టం ఉంది, కన్నీరు ఉంది. కానీ దేవుడు సహాయపడుతున్నాడు కాబట్టి ఆయన ఇచ్చు శక్తితో మేము ఆమెను సాగనంపుతున్నాం. దైవ సాన్నిధ్యంలో మా కోసం ప్రార్థించమని అడుగుతూ ఉన్నామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అందుకని ఈరోజు దీనిని స్పిరిచువల్ ఫేర్వెల్గా మనందరం భావిస్తూ ఉన్నాం. మళ్ళీ కలుస్తామనే బలమైన నమ్మకంతో ఈ ప్రార్థనలు లేదా వచ్చిన పెద్దలకు ఈ విందును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ సభ్యులారా, ఓ కుటుంబంలో బిడ్డగా, సహోదరిగా, భార్యగా, అమ్మగా, ఉపాధ్యాయురాలుగా మరియు మంచి స్నేహితురాలుగా మన మధ్య నివసించి తన జీవిత పోరాటమును ముగించి దేవుని చెంత చేరిన సువర్ణ కుమారి గారి పవిత్ర ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని ప్రార్థన చేస్తూ, వారి కుటుంబ సభ్యులైన బాలన్ గారు, రాజేష్, సుష్మా గారు మరియు వారిద్దరు బిడ్డలు, డాక్టర్ సౌమ్య గారు మరియు తదితర కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఆత్మీయులుగా చేరిన మనందరి తరఫున నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియచేస్తున్నాను. మీకన్నిటి సమయంలో మా ప్రార్థనలతో ఇక్కడ చేరి మేమందరం కూడా మీకు తోడుగా ఉన్నామని మాట ఇస్తూ ఉన్నాం. యాదృచ్ఛికం కాదు, ఇది దేవుని ప్రణాళిక. నేనే పట్టణం అయితే బైబిల్ని తీసుకున్నానో అదే పట్టణాన్ని చదివాను. తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 13వ వచనం. సోదరులారా, నమ్మకము లేని వ్యక్తుల వలె మీరు విచారపడుకుండుటకు చనిపోయిన వారిని గూర్చిన సత్యము మీరు ఎరుగవలెనని మా కోరిక. దీని ఇంగ్లీష్లో ఈ ట్రాన్స్లేషన్ ఇంకా చక్కగా చెప్పబడింది. ఈవెన్ యాజ్ వీ గ్రీవ్, we do not grieve like the rest of the mankind who have no hope. మనం క్రైస్తవులుగా ఏడ్చినప్పుడు, బాధపడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇతరులతో పోల్చుకుని చూస్తే మన బాధలో భారం ఉండొచ్చు, మన కన్నీళ్ళలో బాధ ఉండొచ్చు, కానీ దానితో పాటు ఒక బలమైన నమ్మకం ఉంది. మనం నమ్మిన దేవుడు, మనకు మార్గం చూపించిన దేవుడు, ఎవరి నామంలో అయితే మన జ్ఞానస్నానం పొందామో
ఆయనలో మనందరం కూడా మరలా జీవిస్తాము అన్న సత్యాన్ని, నమ్మకాన్ని మన మనస్సులో పదిలంగా ఉంచుకొని మనం బాధపడుతూ ఉన్నాం. కాబట్టి మన కన్నీరు లేదా మన కష్టం దేని వైపు ధైర్యంతో నడిపిస్తుంది తప్ప నిరుత్సాహానికి మనలను గురి చేయదు. అటువంటి గొప్ప నమ్మకాన్ని, జీవితం పట్ల చక్కటి అవగాహన ఇచ్చిన యేసయ్యను స్తుతిస్తూ గౌరవిస్తూ అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం ప్రియులారా. నేను ఒక్కడనే మాట్లాడితే మొనోటోనస్గా ఉంటుంది కాబట్టి నేను చెప్పాలనుకున్నది చెప్తాను. దానికి ముందు కామన్గా ఇంకా మీరు దగ్గరుంటే బాగుండేది, అవసరమైంది నేను మైక్ తీసుకుని మీ దగ్గరికి వస్తా. అసలు మరణం అంటే ఏంటి? వాట్ ఈస్ డెత్? నాకు పెద్ద పెద్ద ఆన్సర్లు వద్దు, పెద్ద పెద్ద మత గ్రంథాల నుంచి లేకపోతే ఇంకెక్కడి నుంచే కాదు. సింపుల్గా అసలు మరణం అంటే ఏంటి? ఏమవుతుంది? శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది. శరీరం నుంచి ఆత్మ వేరవుతుంది. ఒక ఆన్సర్. ఇంకా దేవునికి దగ్గరగా ఉంటుంది. మరి దేవునికి దగ్గర అయితే ఏడవటం ఎందుకు? అసలు సంతోషపడాలిగా. మనందరి టార్గెట్ అదే కదా, మానవుల. ఓకే, సో మరిదల సభ్యులందరూ ప్రార్థన చేసి సో వాళ్ళు కూడా చాలా ఆత్మీయంగా బలపడ్డారు. మరణం సింపుల్గా చెప్పాలంటే ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నారో, వన్ హూ వాజ్ అవైలబుల్ ఫర్ యూ ఈజ్ నో మోర్ అవైలబుల్. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ తిరిగే వాళ్ళు మళ్ళీ మనకు కనపడరు, అంతే. ఒక హస్బెండ్గా బాలన్ గారి ఇంటికి వచ్చి సువర్ణ అని పిలిస్తే పలికే ఆమా అని కనపడు. లేదా బిడ్డలు మమ్మీ అని పిలిస్తే ఈరోజు నుంచి ఆమె ఉండదు. కుటుంబ సభ్యులు వెళ్ళి అక్క అని పిలిస్తే ఆమె కనపడదు. మనవాళ్ళు మనవరాళ్ళు వెళ్ళి అమ్మమ్మ అంటే ఆమె ఉండదు. సింపుల్గా అంతే. రోజు మన కళ్ళ ముందు కనపడే వాళ్ళు సడన్గా కనపడకుండా వెళ్ళిపోతారు. కాబట్టి ముఖ్యంగా కుటుంబ సభ్యులకి ఇది చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఉదాహరణకి మనం రోడ్డు అంటే వస్తూ ఉన్నాం, నీ కళ్ళ ముందు ఎవరైనా యాక్సిడెంట్ జరిగి చనిపోతే చూసి అయ్యో పాపం అంటాం, తర్వాత దాంతో మనకి పని లేదు. కానీ కుటుంబ సభ్యులైన మనందరికీ ఈరోజు ఆమె 2వ తారీఖున మరణించింది. ఈరోజు అందరం ఇక్కడ గుమికూడి కూడా ఇంకా బాధపడుతూనే ఉన్నాం, కన్నీరు కారుస్తూనే ఉన్నాం. అందుకనే ప్రియులారా, ఈ సందర్భము సెలబ్రేషన్ ఆఫ్ సెంటిమెంట్స్, అంతే. ఈ స్పిరిచువల్ ఫేర్వెల్ అనేది దిస్ ఇస్ సెలబ్రేషన్ ఆఫ్ సెంటిమెంట్స్ అండ్ సెలబ్రేషన్ ఆఫ్ ఆ వన్నెస్. మీరు గమనించారో లేదో, మీరు ఏ దేవుణ్ణి కొలిచినా, ఏ మతంలో మీరు నడిచినా, మరణించిన వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మనందరం చాలా కామ్గా ఉంటాం. మన ఇంట్లో పెళ్లి జరిగితే చాలా గందరగోళం ఉంటుంది, బర్త్డే జరిగితే చాలా సౌండ్లు చేస్తూ ఉంటాం. కానీ మరణిస్తే మాత్రం చాలా ప్రశాంతత అక్కడ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, మరణించి దేవుని చెంత ఉన్న వాళ్ళు ప్రశాంతంగా మనందరినీ కలిసి ఉండమని చెప్తూ ఉన్నారు. అటువంటి దీవెనలు కూడా వాడు పరలోకం నుంచి మనకిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సువర్ణ కుమారి గారు దేవుని చెంత చేరారని, ఈ ఐక్యతకు మనందరి కలయికకు వారి కారణమని ప్రార్థన చేస్తున్నారు నమ్ముచు, వారి ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ ఒకసారి దేవుని నామంలో అందరు గట్టిగా చెప్పెట్లు కొట్టి వారి పరలోకంలో చేరారని బలంగా నమ్ముదాం. ఈ సందర్భంగా నేను కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే సువర్ణ కుమారి గారు కొన్నాళ్ళ పాటు బాధపడ్డారు, మంచం మీద తీసుకున్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా ప్రక్కన పెట్టి వారి ఆత్మ శాంతించాలి, మా అందరి ఐక్యత దేవుని మీద మేము చాటాలి అని చెప్పి ఈ చక్కటి గ్యాదరింగ్ని అరేంజ్ చేశారు. ఈ విధంగా ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా దేవుడు ఇది మీకు ఇచ్చిన గొప్ప అవకాశం కూడా. మనం ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు అడిగింది జరిగితేనే దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నాం, కానీ మనం ప్రార్థన చేయకుండా కూడా చాలా జరుగుతుంది. ఏ దేవుడిని నమ్మినా సరే మనం ఎక్కడికో వెళ్ళి మొక్కుకొని అది జరిగితే ఆ దేవుడు ఇచ్చాడు అంటాం, కానీ దేవుడిని అడగకుండానే దేవుడు చాలా ఇస్తున్నాడు. ఉదాహరణకి కోవిడ్ టైంలో సరిగా సమాధి చేయడానికి లేకుండా మరణించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. బాడీస్ కూడా ఇంటికి రాలేదు. ప్రపంచం ఇప్పుడు అనేక చోట్ల చూస్తే యుద్ధాలు జరుగుతున్నాయి, రష్యా, యుక్రెయిన్, ఇజ్రాయెల్. ఎవరికి ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితి, కానీ దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అనారోగ్యంతో ఉన్న
సువర్ణ కుమారి గారిని ఆదుకోవటానికి మంచి మనస్సును కుటుంబ సభ్యులందరికీ ఇచ్చారు. మరణించిన ఆమెను మరలా గౌరవించడానికి మనందరినీ ఇక్కడ చేర్చారు. కాబట్టి దేవుని కృప, దేవుని కరుణ, దేవుని ప్రేమ మీ కుటుంబం పట్ల ఎంతగానో ఉందని నేను బలంగా నమ్ముచున్నాను. మీ పేరిట దేవుణ్ణి నేను స్తుతిస్తూ ఉన్నాను. నాకు టీచర్ గారు ఫోన్ చేసి, ఫాదర్ గారు మీరు వస్తే బాగుంటుంది, అక్క గురించి కొంచెం మాట్లాడితే బాగుంటుంది అన్నప్పుడు నాకున్న కొద్ది పరిచయంలో ప్రార్థనలో దేవాలయంలో నన్ను చూడటం, తర్వాత 2-3 సందర్భాల్లో ఒకసారి సెమీ క్రిస్మస్ గ్యాదరింగ్కి, ఒకసారి విమెన్స్ డే గ్యాదరింగ్కి మనందరం కూడా కలిసాం ఫ్యామిలీగా. ఆ రోజుల్లో ఉన్న మెమరీస్ని నేను రికాల్ చేసినప్పుడు నాకు మొట్టమొదటిగా బైబిల్ నుండి గుర్తొచ్చిన మాట, యేసు ప్రభు యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తారు, నేను జీవాన్ని ఇవ్వటానికి దానిని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానని చెప్తారు. టీచర్ గారి గురించి ఆలోచించినప్పుడు నాకు మొట్టమొదటిగా గుర్తొచ్చిన వాక్యం అది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నాకంటే కుటుంబ సభ్యులుగా టీచర్ గారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. ఎవరినైనా ఇమిటేట్ చేస్తారు, పేట మీద ఉన్న సమలోని కూడా ఇమిటేట్ చూపించేవాళ్ళు, అది మీకు తెలుసు. కాబట్టి ఎక్కడున్నా సరే అక్కడ చాలా లైవ్లీగా ఆ సందర్భాన్ని ఉంచేవాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళని అంత సంతోషంగా ఉంచేవాళ్ళు. అటువంటి కొన్ని సందర్భాల్లో నేను కూడా పాల్పంచుకున్నాను. అందుకని ఇంగ్లీష్లో ఒక చక్కటి నానుడు ఉంది, యాడ్ లైఫ్ టు ఇయర్స్, నాట్ జస్ట్ ఇయర్స్ టు లైఫ్ అని అంటారు. యాడ్ లైఫ్ టు ఇయర్స్, మనం ఎన్నో సంవత్సరాలు బ్రతుకుతాం, కానీ ఆ ఫుల్ లైఫ్తో బ్రతకటం ముఖ్యం. యేసు ప్రభు జీవితాన్ని చూస్తే 100 సంవత్సరాలు నేను బ్రతకల. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే చిన్నోడు యేసు ప్రభు మరణించే సమయాన్ని వాజ్ వెరీ యంగ్, 33 years. కానీ ప్రపంచ చరిత్రను ఆయన మార్చేశాడు. కాబట్టి టీచర్ గారిని చూసినప్పుడు ఆమె చాలా లైవ్లీగా ఉండేవాళ్ళు, తనున్న పరిస్థితులు అందరినీ హ్యాపీగా ఉంచేవాళ్ళు. అదొక విషయం నేను గమనించాను. బహుశా కుటుంబ సభ్యులు కూడా నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నాను. నిజమేనా? రెండోది, తర్వాత అందరినీ గౌరవించేవాళ్ళు. యూజువల్గా నేను ఆల్మోస్ట్ 4-5 years చాలా స్కూల్స్, కాలేజెస్ తిరిగి క్లాసులు తీసుకున్నా. టీచర్లు క్లాస్ మొదలు పెట్టగానే నాకేమనిపించేది అంటే, టీచర్లు అందరూ తాతలకు దగ్గులు నేర్పిస్తారు అన్నట్టు చూసేవాళ్ళు నాకెళ్ళి. అంటే మాకు అన్నీ తెలిసి ఒక యాటిట్యూడ్ ఉండేది. ఒక గురువుని అయినప్పటికీ, వయసులో చిన్నవాడిని అయినప్పటికీ నాతో ఉన్న సాన్నిహిత్యం, మాట్లాడే విధానం గౌరవంగా ఉండేవాళ్ళు టీచర్ గారు. బహుశా షీ వాజ్ ఆల్సో డూయింగ్ ద సేమ్ విత్ ఎవ్రీబడి. పిల్లలకి పాఠాలు చెప్పిన తమ ఆత్మీయులు ఇక్కడ అందరు ఉన్నారు, అందరి పట్ల గౌరవంగా ఉండేవాళ్ళు. ఇది రెండో విషయం నాకు తెలిసింది. మూడో విషయం, షీ వాజ్ ఎ గుడ్ టీచర్. ఎందుకంటున్నానంటే, మంచి ఉపాధ్యాయుడు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాడు. నాకు తెలుసు అన్నవాడు క్లోజ్. ఎవరైనా అయితే జీవితంలో నాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా పరిపూర్తిగా జీవితాన్ని జీవించలేరు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? నా ప్రసంగం విని, ఒకవేళ ఇంకొక రకంగా చెప్పనండి, మన ఫ్యామిలీకి నేను క్లోజ్ అయ్యింది కూడా నేను చెప్పిన ప్రసంగాల ద్వారానే. ఆ ప్రసంగాన్ని విని ఫ్యామిలీతో డిస్కస్ చేయటం కాదు, ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, బైబిల్కి సంబంధించిన విషయాలు తెలుసుకునేవాడు. కాబట్టి షీ వాజ్ ఎ వండర్ఫుల్ టీచర్ ఆల్సో. కాబట్టి ఈ 3 విషయాలు నాకున్న పరిచయంతో చెప్తున్నాను. టీచర్ గారు ఎక్కడున్నా అక్కడ అందరు హ్యాపీగా ఉండేవాళ్ళు, లైవ్లీగా ఉండేది, అందరినీ గౌరవించేవాళ్ళు, ఎప్పుడు ఏదో ఒక క్రొత్తదనం నేర్చుకోవాలనే తపనతో ఉండేవాళ్ళు. ఇది ఇంతవరకు వారి జీవితం గురించి. అయితే మరణించిన ప్రతి వాళ్ళు మనకి ఏదో ఒకటి నేర్పిస్తున్నారు, ఇది గమనించాలి. మరణించిన ప్రతి వాళ్ళు మనకి ఏదో ఒకటి నేర్పిస్తున్నారు. నేర్చుకోకపోతే అది మన దురదృష్టం. మెడికల్ ఫీల్డ్లో ల్యాబొరేటరీలో ఉన్నప్పుడు, లేదా డైసెక్షన్కి మృతదేహాలు మీకు ఇచ్చినప్పుడు వాల్ మీద ఒక కొటేషన్ ఉంటుంది, లాటిన్ కొటేషన్. దాని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఏమన్నట్టుంది అది? ద డెడ్ టీచ్ ద లివింగ్. మరణించిన వాళ్ళు జీవించి ఉన్న వాళ్ళకి ఇక్కడ నేర్పిస్తున్నారు అంటారు. వారి శరీరాల మీదే పరిశోధన చేసి వ్యాధుల గురించి కానీ, మానవ శరీరం గురించి కానీ మనం నేర్చుకొని వైద్య రంగంలో ముందుకు వెళుతూ ఉన్నాం. అదే రీతిలో ప్రియులరా, మరణించిన సువర్ణ కుమారి టీచర్ గారు కూడా మనకి నేర్పిస్తున్నారు. ఏమని నేర్పిస్తున్నారు?
దట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. మరణించే ప్రతి వాళ్ళు మనకు చెప్పేది ఏంటంటే ప్రతిదీ టెంపరరీ. ఎందుకంటే నాకు బాగా నచ్చిన విషయం, నేను అందరికంటే ముందు వచ్చి ఎదురు కూర్చున్న ఏవి ప్లే చేస్తూ ఉన్నారు. ఆ మంచం మీద అట్లా పడుకుని ఉన్న టీచర్ గారి దగ్గర కేక్ తీసుకెళ్ళి ఫ్యామిలీ పీపుల్ బర్త్డే కేక్ కట్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతానికి బాధపడుతూ మంచం మీద ఉన్న, ఒక రోజున మరణించిన, ఇవన్నీ కూడా పాస్ అవుతూనే ఉంటాయి. పర్మనెంట్గా ఏది మనతో ఉండదు. ఒక పక్కన బాధపడుతూ ఉన్న, ఇది ఈ బర్త్డే సందర్భంగా మనందరం సంతోషంగా ఉండాలి, మీరు మాలో ఒకరు అన్న ధైర్యాన్ని నాకు చెబుతూ కుటుంబ సభ్యులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఫ్రమ్ ద డెడ్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. ముఖ్యంగా కష్టాలు వచ్చినప్పుడు, టీచర్ గారి జీవితం నేర్చుకోవాల్సింది, బాధలు వచ్చినప్పుడు, అన్నీ అనుభవించి ఒక ఉన్నత స్థాయిలో బ్రతికి సడన్గా ఎలా అయిపోయింది ఏంటి అనుకున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన సత్యం దట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ అండ్ గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. తరువాత మనందరం ఎవరు సమాధానం చెప్పనవసరం లేదు, కానీ కుటుంబ సభ్యులు, టీచర్ గారికి ప్రియమైన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక ప్రశ్న అడిగారు. యేసు ప్రభు లూకా శుభవార్త 22వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట చెప్తారు. రొట్టెను తీసుకు